ఓం ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆత్మబంధువులరా, శ్రీరాముని చరిత్రకు రామాయణం ఎలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతం ఎలా ముఖ్యమో, శ్రీ హనుమత్ చరిత్రకి శ్రీ పరాశర సంహిత అలా శరణ్యమైంది. ఆంజనేయ స్వామి యొక్క భక్తి, పరాక్రమం, వైభవం ఇవన్నీ కూడా మనం శ్రీమద్ రామాయణం నుండి, ముఖ్యంగా కిష్కింధాకాండ, సుందరకాండలలో వింటాం. కానీ పరాశర సంహిత అనే గ్రంథం చాలామందికి తెలియదు. ఈ గ్రంథాన్ని వ్యాస భగవానుని తండ్రి అయిన శ్రీ పరాశర మహర్షి 120 భాగాలలో చెప్పారు. అందుకే దీని పేరు శ్రీ పరాశర సంహిత. శ్రీ హనుమంతుడు చిరంజీవి. అతని చరిత్ర అంతా కేవలం త్రేతాయుగ గాథ అయిన రామాయణంలో ఉండే అవకాశమే లేదు. అందుకే మనం కేవలం సుందరకాండ, కిష్కింధాకాండలలో రామాయణ చరిత్రలో, రామాయణ గాథలో ఆంజనేయ స్వామి పాత్రను కొంచెం మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు పరాశర సంహితని తప్పక చదివి అందులోని హనుమద్ విషయాలన్నీ గ్రహించే ప్రయత్నం చేయాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్ర చరిత్రతో పాటు హనుమత్ సంబంధమైన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభనాది విద్యలు, ఎన్నో విషయాలు ఈ పరాశర సంహితలో ఉన్నాయి. శ్రీ పరాశర మహర్షి స్వయంగా పూజయేత్ పుస్తకం ధన్యః సమర్త్యో ముక్తిమాన్ భవేత్ పుస్తకస్యాపి పూజనం అపమృత్యుం తరిష్యతి అన్నారు. ఈ పరాశర సంహిత గ్రంథాన్ని పూజించుటకులా హనుమద్ అనుగ్రహించే ముక్తినియగలదని తెలుపబడింది. కాబట్టి ప్రతి భక్తుడు పరాశర సంహిత గ్రంథాన్ని పూజాగ్రహంలో ఉంచుకునుట ద్వారా కూడా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చు. భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగు చూడనది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగున పడి ఉన్న పరాశర సంహిత కూడా ఒకటి. అందువల్ల ప్రతి హనుమద్ భక్తుడు పూనుకొని దీనిని ఇంకా ప్రచారం గావించి హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. అలాంటి పరాశర సంహితలో 120 భాగాలున్నాయి. మనం చెప్పుకున్నట్లు వివిధ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్తోత్రాల్లో నీలకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఒకటి. ఆ నీలకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఏమిటో తెలుసుకుంటాం, శ్రద్ధగా వింటాం. ఓం జయ జయ ఓం శ్రీ ఆంజనేయ కేసరీ ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతీగర్భసంభూత వానరనాయక సకల వేదశాస్త్రపారగ సంజీవి పర్వతోత్పాటన లక్ష్మణ ప్రాణరక్షక గుహప్రాణదాయక సీతాదుఃఖ నివారణ ధ్యానమాలీ శాప విమోచన దుర్దండీ బంధ విమోచన నీలమేఘరాజ్యదాయక
సుగ్రీవరాజ్యదాయక భీమసేనాగ్రజ ధనంజయధ్వజవాహన కాలనేమీ సంహార మైరావణమర్ధన వృత్తాసురభంజన సప్తమంత్రిసుతధ్వంసన ఇంద్రజిద్వధకారణ అక్షకుమార సంహార లంకిణీభంజన రావణమర్ధన కుంభకర్ణవధపరాయణ జంబూమాలీనిషూదన వాలినిర్హరణ రాక్షసకులదాహన అశోకవన విదారణ లంకాదాహక శతముఖవధకారణ సప్తసాగరవాలసేతుబంధన నిరాకార నిర్గుణ సగుణస్వరూప హేమవర్ణపీతాంబరధర సువర్చలా ప్రాణనాయక తయస్త్రింశత్కోట్యద్భుత రుద్రగణపోషక భక్తపాలనచతుర కనకకుండలాభరణ రత్నకిరీటహారనూపురశోభిత రామభక్తితత్పర హేమరంభావనవిహార వక్షక్తాంకితమేఘవాహక నీలమేఘశ్యామ సూక్ష్మకాయ మహాకాయ బాలసూర్యగ్రసన ఋష్యమూకగిరినివాసక మేరుపేఠకార్చన ద్వాత్రింశదాయుధధర చిత్రవర్ణ విచిత్రసృష్టినిర్మాణకర్త అనంతనామ దశావతార అఘటనఘటనా సమర్థ అనంతబ్రహ్మన్నాయక దుర్జన్ సంహార సుజనరక్షక దేవేంద్రవందిత సకలలోకారాధ్య సత్యసంకల్ప భక్తసంకల్పపూరక అతిసుకుమారదేహ అకర్దమ వినోదలేపన కోటిమన్మథాకార రణకేళిమర్ధన విజృంభమాణ సకలలోకకుక్షింభర సప్తకోటిమహామంత్రతంత్రస్వరూప భూతప్రేతపిశాచసాకినీ ఢాకినీ విధ్వంసన శివలింగప్రతిష్టాపనకారణ దుష్కర్మ విమోచన దౌర్భాగ్యనాశన జ్వరాదిసకలరోగహర భుక్తిముక్తిదాయక కపటనాటకసూత్రధారీ తలావినోదాంకిత కళ్యాణపరిపూర్ణ మంగళప్రద గానప్రియ అష్టాంగయోగ నిపుణ సకల విద్యాపారీణ ఆదిమధ్యాంతరరహిత యజ్ఞకర్త యజ్ఞభోక్త షణ్మతవైభవసానుభూతి చతుర సకలలోకాతీత విశ్వంభర విశ్వమూర్తే విశ్వాకార దయాస్వరూప దాసజన హృదయ కమల విహార మనోవేగగమన భావజ్ఞ నిపుణ ఋషిగణగేయ భక్తమనోరథదాయక భక్తవత్సల దీనపోషక దీనమందార సర్వస్వతంత్ర శరణాగతరక్షక ఆర్తత్రాణపరాయణ ఏక అసహాయ వీర హనుమాన్ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీ పరాశర సంహిత ఎందలి నీలకృత ఆంజనేయ స్తోత్రం. జయ హనుమాన్ జయ శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్ జయ హనుమాన్.